మామిడి పళ్ళు అమ్మరా అంటే మోషన్స్ పళ్ళు అమ్ముతారా? మీ పంగిన బల్లి మామిడికాయల దెబ్బకి అక్కడ ఊరంతా మోషన్స్ తో ఏడుస్తోంది. నాకు అదే అర్థం కావట్లేదు. మాకు కూడా అదే అయింది. నాకెందుకో భయం వేస్తుందిరా. మొత్తానికి ఏదో తిరగాల్సి జరిగిందిరా. అదే రాలుడు, నాకు ఏం అర్థం కావట్లేదు. ఒరే బాబు, మేము ఎవరిని మోసం చేయలేదురా, మామిడికాయలు మాత్రమే అమ్మో. ఇప్పటి వరకు మా చెవులు టెంకాయలు పెట్టింది చాలు. మీరు అలాగే ఉండండి. మిమ్మల్ని కొల్లబడి చేసి పోలీసులకు అప్పచెప్తాం. పంగిన బల్లి గోరమేద బల్లి అంటే ఎలాగే ఉంటది రాలుడు. అప్పటికి నేను నీకు చెప్తానే ఉన్నా. నాకేం చెప్పారు మాయా? ఏదో చెప్పాను లేరా, ఊ అనొచ్చుగా. ఏమిట్రా మీ మెదవ సోది? 2 నిమిషాలు కోఆపరేట్ చేయండి, మిమ్మల్ని కొల్లబడి చేస్తాం. నాకు వినపడింది లేరా అల్లుడు, మళ్ళీ చెప్ప. పంతులు గారు, మాకు నిజంగా ఏ పాపం తెలియదండి. మా మీద ఎవరో కుట్ర చేసి ఇలా కార్నరింగ్ చేస్తారు. కార్నరు లేదు, పాప్ కార్నర్ లేదు. కారణాలు చెప్పకు. అలా అంటారేంటండి? అసలు ఈ మ్యాంగో మోషన్ వెనకాల ఉన్న మనిషి ఎవరో తెలియాలి కదా. ఏ మీకు బాధ్యత లేదా? మీరు భారత పౌరుడు కాదా? మీరు భారతీయుడు సినిమా చూడలేదా? నేనైతే మన టీవీలో వేసినప్పుడు భారతీయ 2 చూసాను. అది చూడండి మన పాలేరుని ఎంత బాధ్యతగా ఉన్నాడు. మీరు కూడా మాకు కొంచెం టైం ఇవ్వండి. అసలు దొంగలు పట్టుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాం. ఆగుతాంరా, కానీ ఒక కండిషన్. ఇలాంటి బ్యాగే ఇంకోటి ఇవ్వాలి. మీరు బ్యాగే కదండి, ఒకటి కాకపోతే 2 తీసుకోండి. మీ పిండాలు పితికలు ఎత్తుకెళ్ళా. బ్యాగ్ అంటే ఖాళీ బ్యాగ్ కాదురా వెదవా, ఇలాంటి డబ్బుల బ్యాగ్ ఇంకొకటి. అదేంటండి, ఆల్రెడీ ఉన్న బ్యాగే లాగేసుకున్నారుగా. ఇది మీ దగ్గర కొన్న మామిడి పళ్ళకి రీఫండ్. మీరు ఇవ్వబోయే బ్యాగ్ ఏమో మాకు జరిగిన నష్టానికి పరిహారము. సర్లేండి. అల్లుడు, నేను ఇచ్చేస్తాను కానీ ఇచ్చానా? అయినా మన దగ్గర ఏముంది? వ్యాపారం ఎలాగో ఎండి చేప అయిపోయింది. ఇంకో వ్యాపారం చేయడానికి ఏమో జనాలకు మన మీద నమ్మకం పోయింది. ఏమిట్రా మీ గుసగుసలు? మాకు డబ్బులు ఇస్తారా తెస్తారా? ఇచ్చేస్తానండి, కాకపోతే మాకు కొంచెం టైం ఇవ్వండి. సరే, 3 దినాల్లో గనక డబ్బులు ఇవ్వకపోతే మీ జనాలు అయిపోతాయి. మనం అనుకున్న ప్లాన్ ప్రకారం వీళ్ళు పంగినపల్లి బిజినెస్ ని చెడగొట్టేశాం. ఇక మీరు ప్రెసిడెంట్ అవ్వడమే బ్యాలెన్స్. మీకు ఇంకా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఉన్న డబ్బులు కొన బంగారం మొత్తం ఊళ్ళో లాగేసుకున్నారు. ఆ కాగితాలేమో ఇంకా అరబాబు గారి దగ్గర ఉండిపోయినాయి. ఇంకో బాకనేమో సునీతన వెళ్ళాగిపోయింది. ఇప్పుడేమో ఇవన్నీ కాదన్నట్టు నువ్వు 3 రోజులు ఇంకో బ్యాగ్ డబ్బులు ఇస్తానంటు. ఈసారి ఎందుకు మన బాణాల్లో గాలి ఎగిరిపోతాయి. అల్లుడు, బాణాలు తానాలు అని చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. 2 నిమిషాలు నన్ను థింకింగ్ చేయని. చెక్కేస్తారు మాయా. వచ్చింది. రే అల్లుడు, అసలు మనం ఈ పొజిషన్ కి రావడానికి గల కారణమైన పర్సన్ ఎవరో తెలుసుకోవాలరా. నాకు ఐడియా వచ్చింది, పద చెప్తాను. ఈ సెట్ గాడే రాలుడు ఇప్పుడు మన సర్వైవర్. రండి మన్మద, వెల్కమ్ టు మై డెన్. డస్ట్ బిన్ ఉంది, డస్ట్ బిన్ హెయిర్ పిన్ మనకి ఇప్పుడు ఎందుకు రాలుడు? అయినా మనకి ఇప్పుడు వీటితో పని గానీ ఈ డస్ట్ బిన్ చిచి ఈ డెన్ తో పనే ఉంది. అది కాదు కానీ 5 స్టార్ రేంజ్ లో ఉండడు. ఇలా 7 స్టార్ అబిలిటీ. నువ్వే అడగరాలుడు. వదిలేరు బాబు, మళ్ళీ 10,000 అడుగుతాడు. ఏ మన్మద, మీలో మీరు మాట్లాడుకునేదేనా, నాతో ఏదైనా మాట్లాడుతుందా? అంటే మన్మథరావు గారు, మనకి ఇప్పుడు ప్రాబ్లం వచ్చి పడింది. మీరే ఎలాగైనా సాల్వ్ చేయాలి. బాల్ కూడా ట్యూబ్ లో ఉన్నాడు, ఈడని సాల్వ్ చేస్తారు మాయా. రే నువ్వు గమ్మునుండు. మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైందిలే మన్మద. ఈ గ్యాప్ లో ఎలా అండి? ఆకాశంలో అంజనం వేసానులేరా. తెలిసిపోయిందా మాకెవరు తప్పేసినా తెలిసిపోయిందా? ఎవడాడు ఆడి పేరేంటి, అడ్రస్ ఏంటి? ఖర్చు అవుతుందిరా మన్మద. ఎంత ఎంత ఎంత? లక్షణంగా లక్ష. అయ్యి బాబాయ్, లచ్చ. ఇదేంట్రా మాయా, మనమే బొచ్చెట్టుకున్నట్టుకుంటే ఇట్లా అంటాడు. ఏ మన్మద, క్యాషా కార్డా? గోల్డ్. ఇది లక్షకు తోగదరా మన్మద. ఇది అడ్వాన్స్ అండి, ఆ పని అయ్యాక మిగతా పేమెంట్ చేసేస్తాం. గోల్ చేయకు, అది రోల్డ్ గోల్డ్. అయితే ఓకే, ముందు అర్జెంట్ గా ఆడెవడో చెప్పండి, మాకు అసలుకే టైం లేదు. టైం కాదురా మన్మద, ఇక్కడ తోగట్లేదు. ఫుల్ పేమెంట్ అవుతేనే గానీ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ దక్కదు. ఆయనే ఉంటే తెలసేరు ఎందుకని ఆ డబ్బులు మీ దగ్గర ఎందుకు? సరేరా మన్మద, మీరు ఇచ్చిన డబ్బులు బట్టే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా. మీకు దెబ్బేసినోడు పెద్ద దూల బెండకాయ గోడు. ఆడి ముఖం మైదా పిండిలాగా ఉంటది, కాళ్ళు
ఎండిపోయిన ములంకాడలాగా ఉంటాయి. వాడి చెవులు చాటల్లాగా, గొంతు గుణకరాలు వేసి ఊపిన డబ్బాలాగా, టోటల్ వాడి బాడీనే ఒక బీడీలా ఉంటుంది. మా ఊర్లో ఆల్మోస్ట్ అందరూ అలాగే ఉంటారు కానీ గట్టిగా గుర్తుపడడానికి ఏదైనా హింట్ చెప్పు. చెప్తా. ఎవరు కుడిపాదం మీద అయితే కళాకండ స్వీట్ అంత పుట్టుమచ్చి ఉంటుందో వాడేరా మీకు కాటేసిన ఖతర్నాక్ గడు. థ్యాంక్స్, ఉంటాం. మాయా మన్మధరావు గారేట్రా కళాకండి అది ఇది అంటున్నాడు. ఏమైనా స్వీట్స్ పెట్టుకోమన్నాడా? రే అల్లుడు, అసలు ఏమన్నావురా నువ్వు? అయినా మాయా ఇప్పుడు పాదాల కింద పుట్టుకొచ్చాలంటే ఎంతమంది నేర్చుతాం? ఎదగలరా అల్లుడు, తప్పదు మనకి. ఇది మనకే డూ ఆర్ డై సిచ్యువేషన్. లేదు మాయా, మనం ఈ డ్యామేజ్ నుంచి బయటపడితేనే చురుకులకు మ్యారేజ్ అవుతుంది. ఇంకెందుకు లేటు, వేట మొదలు పెడదాం పద. ఏంట్రామయ్యా ఎక్కడానికి వెళ్దామని చెప్పి ఎదవింటి తీసుకొచ్చావు? రే అల్లుడు, ఈ ఎదవే మనకి ఇస్తరా కేసేడేమో నా డౌట్ రా. ఈడగాని సీన్ లేదనే. సీనో పేనో ముందాడు పాదం మీద పుట్టుమచ్చ చూస్తే తెలిసిపోతుందిగా. ఏంట్రా ఎలా వచ్చారు? అంటే మీరు సచ్చారేమో, చిచి మంచిగా ఉన్నారో లేదో అని పలకరిద్దామని వచ్చామండి. మాజీ ప్రెసిడెంట్ గారు. మాయా పుట్టుమచ్చ పాదాలు. ఏంట్రా బాధాలు అంటున్నారు? మనుషులు తీసుకొచ్చారేంటి? అది బాధాలో బాదం పాలో కాదండి, మా బాధలు చెప్పుకుందామని మీ దగ్గరికి వచ్చాం. రే అల్లుడు, ముందు మన మాజీ ప్రెసిడెంట్ గారి ఆశీస్సులు తీసుకో. తీసుకోమయ్యా. రే అల్లుడు తీసుకో. నేను అడగాలన్నది పన్ను. రే నేను ఆశీస్సులు తీసుకోమంది ఆడేదో పెద్ద పెద్ద మనిషి కాదు, ఆడి పాదం మీద పుట్టుమచ్చ ఉందో లేదో చూస్తావని. ఓ అవునమ్మయ్యా, అలాగే రే ఏంట్రా మీ గుసగుసలు? ఏం లేదండి, కాళ్ళ మీద పడ్డం కాదు మాయా, ఏకంగా కాళ్ళే కడిగేస్తానని అంటున్నాడు మన పులిగాడు. మీరంటే అంత రెస్పెక్ట్ మరి. అవును అవును. రే అల్లుడు కానీ. పులి ఏంట్రా ఏమైంది? అంటే ప్రెసిడెంట్ గారు అది మీ పాదాల కింద బాగా మట్టి పెట్టేసింది. చేతులు అయితే వచ్చేస్తా లేదంటే కొబ్బరి బిజ్జాన పట్టాలా అని చూస్తున్నా. ఓ అదా, సరే సరే. రే ఏంట్రా అప్పుడే అయిపోయిందా కడగడం? అవి ఏమన్నా మురికి పట్టిన అంట్లా అండి, అన్నిసార్లు తోమడానికి. పవిత్రమైన మీ పాదాలు ఎక్కువ కడిగితే అరిగిపోతాయి. అవునవును. రే అల్లుడు ఏమైందిరా, ఉందా పుట్టుమచ్చ? పుట్టుమచ్చలేదు గిట్టుమచ్చలేదు మాయా, అటు పాదం అంతా నేను రాసిన ఎగ్జామ్ పేపర్ లాగా తెల్లగా ఉంది. అరే అల్లుడు, అసలు నువ్వు చూసింది కుడికాలేనా? నువ్వు ఆగే. అయినా మన్మధరావు అంత క్లియర్ గా చెప్తే కుడికాయలు పాదం కింద పుట్టుమచ్చ ఉంటదని. అయినా నేను అంత ఎరుమాదం కాదు కదా మాయా. ఇదిగో ఇది నా ఎడం చెయ్యి, ఇది నా కుడి చెయ్యి. ఇదిగో నీ ఎడంకాలు నా కుడి చేతి ఉంది కాబట్టి నీ కుడికాయలు. అవును రాలుడు, కరెక్టే. సర్లే రాలుడు, ఊర్లో నువ్వు పట్టుకోవాల్సిన కాళ్ళు ఇంకా చాలా ఉన్నాయి, పద. అల్లుడు ఏంటిది ఇలా లాగేస్తున్నారు? కాళ్ళు లాగడం కాదురా, నీ కాళ్ళకు పట్టీలు చేయించాలని నీ కాళ్ళ సైజ్ చూస్తున్నాడు. ఏది నువ్వు ఓసారి ఆ పాదం ఎత్తు. అదేంటి పట్టీలు నా పిల్లలంటూ పెట్టుకోవాలి కానీ నేను ఎందుకు పెట్టుకుంటాను? నీకు అన్ని డౌట్లే. అయినా నీ పెళ్ళం కాళ్ళు ఆడ పట్టుకుంటే ఏం బాగుంటది, అందుకే నీ కాళ్ళు పట్టుకున్నాడు. ఆడ చెప్పినట్టు చే, నీ చేతికి ఎన్ని పట్టీలు వస్తాయి. అదేంటి కాలు కన్నారు కదా? అదే కాళ్ళకి. ఒరే అల్లుడు కానీరా. ఒరే మాయా, అయితే అయింది. ఆ పాలేరుగడ పిల్లం పాదం మీద కూడా చూసాల్సిందిరా. రే అల్లుడు, రెస్పెక్ట్ ద లేడీస్, డోంట్ సస్పెక్ట్, పద. ఓర్ని కాబోయే మామని చెప్పక ముందే కాళ్ళ మీద పడిపోతున్నాడు. మావయ్య గారు నన్ను బ్లెస్ చేయండి. బ్లస్ లేదు బుస్సు లేదు. ఏంటండి సుబ్బారావు గారు, ఇది పొట్టంత మనిషి మీ కాళ్ళు పట్టుకుని బ్లెస్సింగ్స్ అడిగితే పుషింగ్స్ చేసేస్తారా? ఇప్పుడు నేను పట్టుకుంటా, మీరేం చేసుకుంటారో చేసుకోండి. అల్లుడు ఓ మిస్టేక్ చేస్తావురా. ఏంటి మాయా అది? ఏం లేదురా, సునీత కాళ్ళు కూడా పట్టేసుకోవాల్సింది. మాయా నా సులుతిని అనుమానిస్తావా నువ్వు? తప్పదురా అల్లుడు, సిచ్యువేషన్ డిమాండింగ్. ఇందాకేమో ఊమెన్ పెట్టన్నావు, ఇప్పుడు నా గర్ల్ పట్టుకుని అవమానిస్తున్నావు. అది కాదురా అల్లుడు. అది కదా, ఆయన నువ్వు పోతు నీ పక్కన కలిసిపోద్దు. నా బాధతో నేనే పడతాను. నీ కుడకలేస్తారా? కాలెత్తమంటే కీర్తి పెట్టరా, వీడికి ఎలాగా కూడా చెయ్యత్తరా. ఈ కాలం మీద కొనలేదు. ఏమిట్రా ఇది? డబ్బులు తెమ్మంటే కాళ్ళు పట్టుకుంటున్నా, కరుణించేదే లేదు, కనికరం లేకుండా కొడతా. పంతులు గారు పాలు పరమాన్నం పులిహార దద్దోజనం నైవేద్యం. మీ పాదం మీద పుట్టుమచ్చనే పంతులు గారు, మీకేమాల్సిన రుణం తీర్చేసుకుంటా పంతులు గారు. ఏమైందిరా నీకు? దిష్టి నిమ్మకాయలు ఏమైనా తొక్కేమేమిటి? ప్లీజ్ పంతులు గారు, ప్లీజ్ ఒక్కసారి మీ కాళ్ళు చూపించండి. ఇందాక నుంచి కాళ్ళు కాళ్ళు అంటున్నావు, పాదాల రేఖలు చూసి ప్రెడిక్షన్ ఏమన్నా చెప్తున్నావు ఏంట్రా విధావా? ప్రెడిక్షన్ కాదండి పంతులు గారు, మన ఫ్యూచర్ దీని మీద ఆధారపడింది. ఒక్కసారి మీ కాళ్ళు చూపించండి చాలు. కనిపిస్తానే ఉంది కదరా. అదేనండి మీ కుడికాల పాదం. ఇదేనండి కుడికాయలు ఎత్తమంటే వెనకాల ఎత్తున్నారు. నువ్వు అడిగింది కుడికాయలే కదరా. నా కుడి చేత కొన్న కాలు ఎత్తండి. అదా అబ్బా
ఈ కలెక్షన్స్ లేదు. ఇప్పుడు ఎలాగా ఇంకెవరున్నారు? మామగారు చెప్పినట్టు జెంట్సే కాదు, ఆర్ లేడీస్ కాల్ కూడా ఎక్కింది. ఏంటిది? ఈ రోజు నా పుట్టినరోజు పరం. యారాలుడు అయ్యిందా? ఒరే మాయా, ఎవరి పాదం మీద పుట్టమైతే లేదురా. ఆ మన్మధరావు గడు ఏమైనా అబద్ధం చెప్పాడంటావా? ఆడికి అంత సీన్ లేదురా. అంటే అబద్ధం చెప్పాడంటావా? అది కాదు, ఆడికి అబద్ధం చెప్పే అంత సీన్ లేదంటున్నా. అంటే ఇప్పుడు చెప్పి నిజం అంటావుగా? 100%. రే అల్లుడు, ఇప్పుడు దాకా చేసిన నక్కల వేట చాలు, కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పద. అదేంటి అల్లుడు, ఎక్కడికి వెళ్తున్నావు? అదేదో బదలు కొడతానన్నావు కదా మాయా, సుత్తుడు కూర్చోదామని. ఓరి నా సుత్తి మొహం, నేను అంటుంది అసలైన వెళ్ళిన ఎవడో అర్థమైంది. ఆ దగ్గరికి వెళ్దాం పద. అసలు వెళ్ళా? ఎవరమయ్యాడు? ఇంకెవడు, ఆ పాపాల పాలసీగాడు. అదేంటి మాయా, నీకెలా తెలుసు? తెలియడం కాదు, ఇప్పుడు తెలుస్తుంది. అబ్బా అబ్బా, ఈ ముళ్ళేంటి ఇలా గుచ్చుకుంది? ఒరే మాయా, మర్చుంది. కాకపోతే ఎడంకాల మీద ఉందిరా. అయితే ఈడు కూడా ఇలం కాదేమో మాయా. అల్లుడు వెళ్ళనాడే. అదేంటి మాయా, మర్చి కుడికాల మీద కదా ఉండాలి. అదిగో చూడు, అది ఎడంకాల మీద ఉంది. ఒరే అల్లుడు, అది ఎడంకాలు కాదు, కుడికాలే. కుడికాదు, ఎడమది. అది తెలియదేంటి? ఒరే అల్లుడు, నీకు ముందు నుంచి ఇదే చెప్తున్నాను, నువ్వు నా మాట ఎంతైనా కదా. అది కుడికాలు, ఎడంకాలు కాదు. అలాగేలాగవుతుంది మాయా, అది ఎడంకాలు కదా. ఇట్లా చెప్తాను, ఇప్పుడు చెప్పు ఏంటి నీ బాధ? అది కదరా మాయా, ఇప్పుడు నాది రైట్. ఇదిగో ఇదేనా నా రైట్ అంటే, అదిగో నీ రైట్ లెగ్ అంటే ఇది. ఇదిగో ఇది లెఫ్ట్, అదిగో నీ లెఫ్ట్ లెగ్. రే అల్లుడు, ఇది నాకు ఇందాకే తెలుసు గానీ నాకెందుకో తేడా కొడదు. ఓసారి నా పక్కన నిలబడు. రే అల్లుడు, ఇదిగో ఇది నా రైట్ హ్యాండ్, రైట్ లెగ్. ఇదిగో ఇది నా లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్. ఇప్పుడు నీ చూపించు. ఇదిగో మాయా, ఇది నా కుడి చెయ్య కుడికాలు, ఈ ఎడం చెయ్య ఎడంకాలు. ఇది ఎడంకాలు, ఇది కుడికాలు. ఈ అదవలు అయిపోయాడా? అయ్యం కాదు, అయ్యావు, నువ్వయ్యావు. నేను పొద్దున్న నుంచి చెప్తుంటే నా మాట అనకుండా ఉన్న టైం అంతా బొక్కెట్టేసావు. ఇప్పుడు ఎలా మాయా? ఏడిసిన చాలు, ఆపు. ముందెల్లా పాలసీన్ గాని పట్టిద్దాం. ఎలా మాయా? ఊరోళ్ళందరినీ పిలిచి పాలసీన్ గాని పంచాయతీలో నిలబెట్టి దొంగని ప్రూవ్ చేసేద్దాం. నిజమయ్యా, ఎలాగ దొంగ దొరికేసారు కదా, ఇప్పుడు ఊరోళ్ళందరి ముందు పట్టించేద్దాం. అమ్మా అమ్మా అమ్మా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా, కావాలంటే మీకు లింక్లు ఇస్తాను.